మై డియర్ ఫ్రెండ్, లాస్ట్ 29 వీడియోస్ నువ్వు చూస్తున్నావు కదా. ఆ వీడియోస్ అన్ని కూడా పక్కన పెడితే నువ్వు చూసావో చూడలేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడు. చిన్నప్పుడు మన స్కూల్స్ లో టీచర్స్ అందరూ కూడా డిసిప్లైన్ ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, మీరు అందరూ కూడా క్రమశిక్షణ డిసిప్లైన్ అంటే నేను ఏంటో అనుకునేవాడిని. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, కొంతమంది వ్యక్తులని నేను కలిసిన తర్వాత, వాళ్ళ దగ్గర నేను గుర్తించినటువంటి విషయంలో, నేను వాళ్ళ దగ్గర అడిగి మరీ తెలుసుకున్న విషయం ఏంటంటే డిసిప్లైన్. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నీ దగ్గర డిసిప్లైన్ అనేటువంటిది లేకపోతే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోలేవు. డిసిప్లైన్ తో ఉండండి. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కరెక్ట్ టైం టు టైం చేయటం. నేను డైలీ మార్నింగ్ 4 కి లేస్తున్నానంటే నువ్వు 4 కే లేవాలి. వితౌట్ అలారం తో నువ్వు లేవగలగాలి. నీ మైండ్ అలారం అవ్వాలి. అలాగే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక కన్సిస్టెన్స్ గా దాన్ని డెవలప్ చేస్తూ నువ్వు వెళ్ళిపోవాలి తప్ప ఏదో ఒకేసారి మోటివేషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఒక రోజు 2 రోజులు చేసి వదిలేయడం కాకుండా, డిసిప్లైన్ తో కన్సిస్టెన్స్ గా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా నువ్వు ఏదో రోజు డెవలప్ అయిపోతావు. ఒక పని మీద, ఒక ఆలోచన మీద నువ్వు డిసిప్లైన్ గా ఉండగలిగితే రానున్న ఇయర్ లో నీ లైఫ్ 100కి 200% బాగుంటుంది. ఇది నా మాట.